ప్రభు రక్తములో శరీరములో పాలు పొందుతున్న మనం దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. బైబిల్ పాల్గొనుకుందాం. ఎంత అద్భుత ధనం, ఎంత అద్భుత ధనము, అనంత దైవవరము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళెదం. ఎంత అద్భుత ధనము, అనంత దైవవరము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళెదం. యాత్ర వెళ్ళెదం. దివ్య గ్రంథము నేను కలిసి ఏం చేయాలంట? యాత్ర. ఈ లోక యాత్రలో ఈ గ్రంథము మనకెంతో మనను నడిపించేది ఈ గ్రంథమే. అందుకొరకు మన యాత్రా జీవితాల్లో మనకెంతో తోడుగా ఉంటూ, కృంగిన వేళలో లేవనెత్తుతూ, భయపడుతున్న సమయాలలో ధైర్యమిస్తూ, దుఃఖములో సంతోషమిస్తూ, ఓదార్పు కలిగిస్తూ, ఇంకా వ్యాధులలో, బాధలలో, బలహీనతలలో మనలను నడిపించేది ఈ గ్రంథమే. ఈ గ్రంథము దేవుని మాటలు, దేవుడు పలికిన మాటలు కాబట్టి ఈ మాటల్లో జీవము ఉన్నది, జీవము కలిగిన మాటలు. ఎందుకనగా మన దేవుడు జీవము గలవాడు కాబట్టి మాటలన్నీ కూడా జీవము కలిగిన మాటలు. మన అంటే కొన్నిసార్లు ఈ వాక్యము నాకేనా అంటారు కదా. ఈ వాక్యం నా కోసమే చెప్పారు. ఎవరే చెప్పరు. ఎవరు చెప్తారు? దేవుడే చెప్తారు. అది మన భ్రమ, మన బలహీనత. ఏది? ఇది నాకే, ఇది నాతోనే, ఇది నన్నే. ఇది మన బలహీనత. కానీ వీళ్ళరా దేవుడు మనతోటి మాట్లాడతారు. మాట్లాడే దేవుడు మన దేవుడు. నిద్రపోయేవాడు కాదు. మనం నిద్రపోతాం, వచ్చిన దగ్గర నిద్రే. అందుకొరకు మన దేవుడు మాట్లాడువాడు. అందుకే 121వ కీర్తనలో ఒక మాట ఏముంది? ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అస్సలు కొనుకు కూడా రాదు మన దేవునికి. ఎందుకని ఆయన కొనుకు రాదంటే, ఒకవేళ ఆయన కూడా మన వలె కునికిగా నిద్రపోతే నా పిల్లలంతా ఏమైపోతారు అనేటువంటి జాలి, దయ, కనికరం. అందుకు ఆయన నిద్రపోడు. నా పిల్లలు ఎక్కడ పడిపోతారో, ఎక్కడ బలహీనమైపోతారో, ఎక్కడ కృంగిపోతారో అని దేవుడు అన్ని సమయాలలో దివారాత్రులు ఆయన నిద్ర కునుకు కూడా రానిచ్చేవాడు కాదు. దేనికోసం అంటే మన మేలు కోరు, మన క్షేమం కోరు. మనం ఎంత మాత్రం కూడా బలహీనులు కాకుండా ఉండాలి, దీన్ని బలపరచాలి. మన బలహీనమైనా కానీ మన కన్నతండ్రి యొక్క ఆశ ఏంటంటే నా పిల్లలు ఎప్పుడు బలంగా ఉండాలి, ఆత్మీయ బలహీనతలో ఉండాలి, ఎక్కడ కూడా బలహీనులు కాకూడదు, శత్రువు ఎక్కడ వారిని ఆవరించకూడదు. అందుకని ఆయన మన నిమిత్తమై నిత్యము కూడా ఆయన కాపు కాస్తూ ఉన్నాం. అందుకు ప్రియులారా, ఈ దినం కూడా మనం దేవుని సన్నిధిలో ఇలా నిలబడ్డామంటే అది దేవుని కృప.
అందుకొరకు మనము ప్రభు రక్తములో శరీరములో పాల్గొనబోతున్న మనము ఈ సంవత్సరము సార్వత్రిక సంఘ వాగ్దానములో రెండో భాగాన్ని చదువుకుందాం. రెండవ భాగం దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. అందరూ బైబిల్ చదవని కలిసి చదువుకుందాం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. నా కుమారులారా, మీరు పరిచారకులు, పని చేయాలి. కాబట్టి ఏమిటా పని అంటే ధూపము వేయాలి, నా సన్నిధిలో నిలబడాలి, నా సన్నిధిలో పరిచర్య చేయాలి. అందుకొరకే నేను మిమ్మలను నా కుమారులుగా ఏర్పరచుకున్నాను, నా స్వాస్యంగా చేసుకున్నాను. నా గుణాతిశయాలు ప్రచురించాలని మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని దేవుడు ఈ దినం కూడా మాట్లాడుతూ వచ్చాడు. అందుకనే రెండవ భాగంలో ఏముందంటే అక్కడ చూడండి, తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. తనకు అనగా దేవునికి పరిచర్య చేయటానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, వందనాలు. ఘనమైన మీ నామమును బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఇంతవరకు కూడా దేవా నీ కృప చేత నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు. అందుకే ప్రభువా, మీరు తన కోసం నిర్ణయించుకొని నీ కుమారుడైన యేసుక్రీస్తులో మమ్మలను ఏర్పరచుకున్న దేవా, నీకు స్తోత్రములు. నీకు స్వకీయ సంపాద్యముగా, నీ స్వాస్యముగా మమ్మలను ఎన్నుకున్నావు తండ్రి. మేము లోకములో గొప్పవారు కాదు, బలవంతులము కాదు, జ్ఞానవంతులము కాదు తండ్రి. లోకములో వెలివారము, లోకములో తృణీకరించబడేవారము, లోకములో బలహీనము తండ్రి, ఎన్నిక లేనివారు. ఈ స్థితిలో ఉన్న మమ్మల్ని కూడా ఏర్పరచుకున్న దేవా, మీకు స్తోత్రములు. మీరు ఏర్పరచుకొని మీ కుమారుడు యేసుక్రీస్తు రక్తము చేత సంపూర్ణంగా మమ్మల్ని విమోచించి మీరిచ్చినటువంటి రక్షణ విమోచన కొరకై స్తుతిస్తూ ఉన్నాం. నిన్ను తండ్రి పిలిచే యోగ్యతను మీరు ఇచ్చారు, నీకు వందనాలు. అందుకొరకే నేను స్తుతిస్తున్నా. ప్రేమగల తండ్రి, నువ్వు చేసినటువంటి ఘనమైన గొప్ప రక్షణ కార్యమును బట్టి వందనములు చెల్లిస్తూ ఈ సమయంలో మీ చదువుకున్న వాక్య భాగమును ఆశీర్వదించండి. మీ రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మేము విలువైన నీ మాటల చేత సంధించబడి నీ పరిచారకులుగా ఉండటానికి అశ్రద్ధ చేయకుండా పని చేయాలని మీరు ఆశపడుతున్న దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రీతిగా మాతో, నాతో, అందరితో కూడా మాట్లాడమని నీ సహాయం కోరుకుంటూ నీ దాసులపై దృష్టి ఉంచమని, నీ ఆలోచనతో నింపమని, శత్రువు ఎక్కడ ఏమి లేశమైన స్థలము లేకుండా చేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. భాగంలో రెండో భాగంలో మొదటి భాగం తన కోసం మనను నిర్ణయించుకున్నాడు. అంటే తనకు కుమారులుగా, తర్వాత మన ద్వారా ఆయనకు కీర్తి ఘనత రావటానికి
దేవుడు మనను ఎన్నిక లేని వారిని, నీచులము, దౌర్భాగ్యులము, నరకానికే పాత్రులుగా ఉన్న మనను దేవుడు నిర్ణయించి తన కోసం ఏర్పరచుకున్నాడు. తర్వాత ఆయన ఎందుకు మన కుమారులుగా ఏర్పరచుకున్నాడంటే ఆయనకి ఏం చేయాలంట? పరిచర్య చేయటానికి. అందుకే భాగములో తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. ఆయనకు మనం పరిచర్య చేయాలి. అందుకే 11వ అధ్యాయంలో వచనం మనం చదివాం, 29:11. నా కుమారులారా తనకు పరిచారకులై ఉండండి. ఏంటంటే పరిచారం? ధూపం వేయుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. చివరి మాత్రం ఏమన్నాడంటే గనుక మీరు అశ్రద్ధ చేయవద్దు. శ్రద్ధగా దేవుని పని చేయాలి. అశ్రద్ధగా చేయటం వల్ల మనము ఆత్మీయమైన మేలులు పొందలేము. దేవుని పరిచర్య ఎలాగూ చేయాలంటే శ్రద్ధగా చేయాలి. అశ్రద్ధ చేయకూడదు అంటున్నాడంటే దినాల్లో ఎలా చేస్తున్నారంటే పరిచర్య మనం అశ్రద్ధగా చేస్తున్నాం, శ్రద్ధ లేకుండా చేస్తున్నాం. చేస్తే చేద్దాము, లేకుంటే లేదు అనే రీతిలో దేవుని పని ఎంతో అశ్రద్ధగా, ఆసక్తి లేకుండా ఈ దినాల్లో మరి ఎక్కువగా జరుగుతున్నటువంటి దినాలు. అందుకొరకే దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సందర్భంలో ఎవరి మాట పలికారంటే హిజ్కియా ఈ మాటను పలుకుతూ వచ్చారు. ఈ భాగాన్ని మనము 29వ అధ్యాయం మొదటి నుండి కానీ చదివితే యెరెమీయా, హిజ్కియాలో ఉన్నటువంటి ఆత్మీయమైన లక్షణాలు మనము కొన్ని నేర్చుకోవాలి. హిజ్కియా తాను ఆత్మీయమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి తాను అందరినీ కూడా ఏమంటున్నాడంటే నా కుమారులారా పరిచర్య చేయండి అంటే ఆయన చేశాడు, అందరినీ చేయమంటున్నాడు. ఆయన చేయకుండా కాదు, ఆయనలో ఉన్న మంచి లక్షణాలు, హిజ్కియాలో ఉన్న మంచి లక్షణాలు చాలా మరి దేవుని దృష్టిలో చాలా విలువైనవి. అందుకొరకే ఈ భాగములో మొదటి నుండి హిజ్కియాలో ఉన్న కొన్ని ఆత్మీయమైన సంగతులు నేర్చుకుంటే ఆ తర్వాత మనం కూడా పరిచర్య చేయడానికి అశ్రద్ధ చెయ్యం. చూడండి, మొదటి వచనం చదువుకుందాం. హిజ్కియా 2వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయము మొదటి వచనం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరాలు యెరూషలేములో 20 సంవత్సరాలంట 29 సంవత్సరములు యెరూషలేములో యూదా రాజుగా తాను పరిపాలించారు. హిజ్కియా అనే మాటకు అర్థం యెహోవా నా బలం, యెహోవా నా బలం అంటే బలహీనులైన వారికి ఆయన ఏమిస్తాడంటే బలమిచ్చువాడు. అందుకే దావీదు కూడా 18వ కీర్తనలో ఏమంటాడంటే యెహోవా నా బలం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా రక్షణ కేడము, నా శృంగం, ఆశ్రయ దుర్గం అని దావీదు కూడా తాను బలం నాది కాదు, బలం ఎవరికంటే నా దేవుడే నాకు బలం, అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నారు. కాబట్టి భాగంలో చూస్తే హిజ్కియా అర్థం ఏంటంటే యెహోవా నా బలము.
బలహీనులైన వారి ద్వారా ఆయన బలమైన కార్యములు చేయించేవాడు మన దేవుడు. మన దేవుడు బలహీనమైన వాటి చేత బలమైన కార్యాలు చేపిస్తాడు. ఆయన అన్ని కూడా బలహీనమైనవే కోరుకున్నాడు. బలమైనవి కోరుకోలే, బలహీనమైనవే కోరుకున్నాడు. ఆ బలహీనమైన వాటిలో నుండి బలమైన కార్యాలు చేశాడు. అందుకే ఏమన్నాడంటే, ఆ ఎన్నిక లేని వాడును బలహీనులను సిగ్గుపరచుటకు లోకములో బలహీనులను ఎన్నుకున్నాడు కదా. జ్ఞానవంతులు సిగ్గుపరచడానికి లోకములో వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకొరకే భాగములో చూస్తే హిజ్కియా అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన యెహోవా నా బలం. అందుకే ఆయన ఎలాంటి అనుభవం కలిగిన వాడో కొన్ని సందర్భాలు ఈ భాగంలో మనం చూడగలుగుతాం. చూడండి, అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. 2వ వచనం, అతడు తన పితరుడకు దావీదు చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. హిజ్కియా ఎలాంటి వాడంటే దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. వారి తండ్రి అలా ప్రవర్తించాల. వారి తండ్రి పేరేంటి? ఎవరి కుమారుడు? ఎవరైనా అహాజు. చూడండి 28వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంది. అహాజు తన పితరులతో నటించి యెరూషలేము పట్టణమందు పాతి పెట్టబడిన గాని ఇశ్రాయేలు సమాధులను అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయను. అహాజు చాలా చెడ్డవాడు, చాలా చెడ్డరాజు. యెరూషలేములో దేవుని మందిరములోని ఆయన విగ్రహాలు పెట్టారు, విగ్రహాలు సేవించారు. అందుకని ఒక మాట మనం చూద్దాం. చూడండి 28వ అధ్యాయంలో 1వ వచనం, అహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించల. ఎవరైనా అహాజు, హిజ్కియా తండ్రి చాలా భయంకరమైన వ్యక్తి. దేవుని దృష్టిలో చాలా చెడ్డ ప్రవర్తన కలిగిన వాడు. అవన్నీ కానీ మనం చదివితే 28వ అధ్యాయము అహాజు యొక్క జీవితం ఎలాంటిదో మనకు తేటగా అర్థమవుతుంది. అందుకొరకు ఆయన ఎలాంటి వాడంటే, అహాజు దేవుని దృష్టిలో చెడ్డగా ప్రవర్తించాడు. అలాంటి చెడుగా ప్రవర్తించినటువంటి వ్యక్తికి ఎవరు పుట్టారంటే హిజ్కియా. మంచి పనులు చేసిన వ్యక్తి. యెహోవా నా బలం. ఏమైతే తన పేరుకు తగిన విధానములో తాను దేవుని కొరకే తన్ను తాను సంపూర్ణముగా సమర్పణ కలిగి తాను పరిచర్య చేశాడు. అహాజు కాలంలో దేవుని మందిరం అంతా కూడా విగ్రహాలతో నింపబడినది. దేవుని మందిరం యొక్క తలుపులు కూడా మూసివేశారు. అంత భయంకరమైనటువంటి దినాలలో హిజ్కియా తాను పట్టాభిషేకం రాజైన తర్వాత తాను చేస్తున్నటువంటి కార్యాలు మనం చూస్తే అదే మనం చూస్తున్నాం. చూడండి, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాము. కదా, దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించాలంటే ఏమి కలిగి ఉండాలి? యథార్థమైన మనసు, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలంటే దానికి మూల కారణం ఏంటంటే విధేయత కలిగి ఉండాలి. విధేయత లేకుండా యథార్థముగా బ్రతకలేం. భూమి మీద విశ్వాసులుగా ఎలా ఉండాలంటే యథార్థమైన మనస్సు కలిగి ఉండాలి. ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో అప్పుడు
దేవుని దృష్టిలో, మనుషుల దృష్టి కాదు, దేవుని దృష్టిలో దేవుడు చూడగానే ఆయన దృష్టిలో ఈ వ్యక్తి యథార్థవంతుడు. అందుకని మన దృష్టి ఆది కాండములో దేవుడు చూడగానే ఆయన అంటున్నాడు, నోవాకు తన దృష్టిలో ఎలా కనిపించాడంట? నోవాకు 7వ 6వ అధ్యాయంలో మనం చూద్దాం మాటను చూడండి. 6వ అధ్యాయము, ఆది కాండం 6వ అధ్యాయంలో చూస్తే 9వ వచనం, నోవాకు నీతిపరుడు, తన తరము వారిలో నిందారహితుడై ఉన్నాడు. దేవుడు నోవాహును చూడగానే ఎలా కనిపించిందంటే ఆయన నీతిమంతుడు, నింద రహితుడు. ఆ దినాల్లో ఆ భూలోకం అంతా చెడిపోయి భయంకరంగా ఉన్నటువంటి ఆ దినాల్లో పాపం విస్తరించి భయంకరమైనటువంటి విధానములో ప్రజలు జీవిస్తున్న ఆ దినాల్లో నోవాహు ఒక్కడే తనకి ఎలా కనిపించాడంటే నీతిమంతుడుగా, తర్వాత నిందారహితుడుగా. నోవాహు 3వ మాట చూడండి, నోవాహు దేవునితో కూడా నడిచాడు. లేదా దేవుడు నోవాహును చూడగానే ఆయన దృష్టి నోవాహు వైపు చూడగా నోవాహు ఎలా ఉన్నాడంటే ఆయన నీతిమంతుడుగా, నిందారహితుడుగా ఉన్నాడు. దేవుడు చూస్తాడు, చూచినప్పుడు ఆయన దృష్టికి మనం కనిపిస్తాం. అందుకని ఒక మాట బైబిల్ చూడండి, ఆది కాండము 13వ అధ్యాయము 13వ వచనం, 13 సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి పాపులై ఉన్నారని. దేవుడు చూడగానే సొదొమలో ఉన్న ప్రజలందరూ ఆయన దృష్టికి ఎలా కనపడ్డారంట? పాపులను, దుష్టులు పాపులై ఉన్నారు దేవుని దృష్టిలో. వీళ్ళగా దేవుడు మన వైపు కూడా చూస్తాడు. ఆయన మన వైపు చూసినప్పుడు ఆయన దృష్టిలో మనము ఎలా కనిపిస్తున్నాం? చూడండి, హిజ్కియా అయితే తాను దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంటే యథార్థవంతుడుగా ఉన్నాడు. ఆయన ఎలాంటి ప్రవర్తన అంట? చూడండి, ఆ మాట చదువుకుందాం. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. మొదటి తలంపు హిజ్కియాలో ఉన్నటువంటి మొదటి తలంపు ఏంటంటే ఆయన లక్షణము యెహోవా దృష్టికి ఆయన యథార్థముగా ప్రవర్తించాడు. ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. అందుకని మలాకి గ్రంథములు ఎక్కువ, హగ్గయి గ్రంథములో నీ ప్రవర్తన అంటారు దేవుడు. నీ ప్రవర్తన అని హగ్గయి గ్రంథములు ఎక్కువగా మాట్లాడుతూ వస్తాడు ప్రజలందరినీ బట్టి కూడా. కాబట్టి హిజ్కియా ప్రవర్తన, ఎందుకు ఆయన ప్రవర్తన దేవునికి యథార్థంగా ఉన్నదంటే తాను తన తండ్రి కంటే కూడా తాను యథార్థముగా ఆయన విధేయత కలిగి ఉన్నాడు. కాబట్టి పిల్లలు ఆయన దృష్టిలో తాను యథార్థవంతుడుగా ప్రవర్తించాడు హిజ్కియా. తర్వాత చూడండి, 2వ మనం చదువుకుందాం. 3వ వచనం 29:3, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిర తలుపులను తెరచి వాటిని బాగు చేశాడు. అందుకని నా కుమారులారా మీరు పరిచర్య చేయాలి. హిజ్కియా చేసినటువంటి రెండో పని, యథార్థవంతుడు తన ప్రవర్తన అంతటిలో దేవుని దృష్టి యథార్థంగా ఉన్నటువంటి హిజ్కియా చేసినటువంటి రెండో పని ఏంటంటే తాను రాజుగా నియమించబడిన ఆ సంవత్సరంలోనే మొదటి నెలలోనే దేవుని పని పైన మక్కువ కలిగిన వాడు, దేవుని మందిరమును ప్రేమించాడు. అందుకని చూడండి, యెహోవా మందిర తలుపులను తెరచి వాటిని బాగు చేశాడు. తన తండ్రి కాలంలో తలుపులు వేయబడ్డాయి.
మందిరమంతా విగ్రహాలతో నింపబడినది. మందిరములో దేవుని పరిచర్య జరగటముల లేవీలు లేరు, యాజకులు లేరు. మందిరం అంతా కూడా తలుపులు వేసి ఎంతో దేవుని దృష్టిలో ఎంతో వారు నీచముగా ప్రవర్తించారు తన తండ్రి. అయితే ప్రియులారా, హిజ్కియా యొక్క తన ఏలుబడి అంతటిలో మొదట చేసిన పని ఏంటంటే ఆయన మొదటి నెల యెహోవా మందిర తలుపులను తెరచి వాటిని బాగు చేశాడు. దేవుని మందిరం యొక్క తలుపులు తెరచి వాటిని బాగు చేశాడు. ఆత్మీయంగా మనం కూడా తలుపులు తెరవాలి. హృదయం అనే తలుపులు ఇంతకాలం ఈ 2020 సంవత్సరం అంతా తలుపులు మూయబడి ఉన్నాయి. ఏ తలుపులని? హృదయం అనే తలుపులు మూయబడి ఉన్నాయి. అనేకమైన అపవిత్రమైన వాటి చేత, మరి 2020లో భయము చేత, ఆందోళన చేత ఏమి జరిగిందో అనేటువంటి భయముతోటి హృదయం అనే తలుపులన్నీ కూడా మూయబడి ఉన్నవి. దేవుని వాక్యము లేదు, దేవుని మాటలు లేవు, సరైనటువంటి వాక్యం చదువుట లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేక ఎలా ఉన్నాయి? హృదయం అనే తలుపులు మూయబడి ఉన్నవి. కాబట్టి మూయబడిన తలుపులు ఏం చేయాలట? వాటిని హిజ్కియా తెరచి వాటిని బాగు చేశాడు. ఎవరి హృదయం ఇంకా మూయబడి ఉన్నదో, శత్రువైన సాతాను హృదయం అనే తలుపులు మూసి ఉన్నాడో వాటిని తెరవాలి. ఈ దినమైన దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు. వాటిని చేయాలట, బాగు చేయాలి. బాగు చేయటం అంటే పాడైపోయినది. అది ఒక మాట గుర్తొస్తుంది బైబిల్లో. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన 3:20వ వచనం చదువుకుందాం. ఇదిగో, చూడండి అందరూ బైబిల్. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును కలిసి భోజనము చేస్తాను. తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాడు. ఇంకా తలుపులు మూయబడి, తట్టడం అంటే అర్థం ఏంటంటే తలుపులు వేయబడి ఉన్నాయి. తలుపు వేసినప్పుడు మనం తట్టుతాం, తలుపు తీయండి అని. అలానే దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు ఏంటంటే, హిజ్కియా కాలములో తలుపులు మూయబడి ఉన్నాయి, తలుపులు తెరవల. అహాజు తాను తన ఇష్టానుసారంగా ప్రవర్తించి తలుపులు మూసివేసి ఎవరు కూడా మందిరములో ప్రవేశించకుండా, లేవీయులు యాజకులు రాకుండా తన ఇష్టానుసారంగా విగ్రహాలు పెట్టి ఇష్టానుసారంగా తాను ప్రవర్తించాడు. దేవుని పనంతా నష్టపెట్టాడు. అందుకే తన కుమారులో కలిగిన భారం ఏంటంటే మొట్టమొదట ఆయన తలుపులు తెరచాడు. పిల్లలు మనం కూడా ఆత్మీయమైన తలుపులు తెరవాలి. ఇంతకాలం సాతాను మూసివేశాడు. అహాజు సాతానుకు మాదిరిగా కనిపిస్తున్నాడు. ఏ విధంగా తాను దేవుని మందిర తలుపులన్నీ మూసివేశాడు, అక్కడ అలానే శత్రువుని సాతాను ఇంతవరకు హృదయం అనే తలుపులు మూయబడి ఉన్నాయి. కాబట్టి ఈ దినాన పరలోకపు హిజ్కియా ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు. నీ తలుపులు తెరవడానికి నేను నీకు ఈ దినం వరకు కూడా నిన్ను కాపాడుతూ వచ్చాను. యవనస్తులైనా, ఎవరైనా, ఏ వయసులో ఉన్నా, ఎలాంటి వారినైనా దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, హిజ్కియా కాలములో అహాబు తలుపులు దేవుని మందిర తలుపులు మూసివేశాడు. తన కుమారుని యొక్క పరిపాలన కాలంలో తలుపులు తెరిచాడు. అలానే పరలోకపు హిజ్కియా యేసుక్రీస్తు వారు శత్రువైన సాతాను మూసిన తలుపులు తెరవడానికి ఆయన పిలుస్తున్నాడు ప్రేమతో.
అందుకని తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే నేను లోపల ప్రవేశించి అతడు నేను కలిసి భోజనం అనగా సహవాసం చేస్తాను, నీ పాపములన్నీ కూడా క్షమిస్తా, నా రక్తముతో శుద్ధి చేస్తాను అని దేవుడు కూడా ఈ దినాన బ్రతమలాని పిలుస్తూ ఉన్నాడు. ఆయన వాటికి విధేయత చూపి లోబడితే హిజ్కియా వలె వెంటనే ఆ తలుపులు తెరచి హృదయంలోని ప్రవేశించి ఆయన నీలో ఉన్న పాపం అంతటినీ కూడా పరిహరించడానికి ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయనకు లోబడి తీరుడవైతే ఎంతో తండ్రి అవుతాం. అది కొరకే చూద్దాం. మళ్ళా దేవుని వాక్యంలో చూడండి, తలుపులు తెరచి వాటిని బాగు చేశాడు. ఒక సందర్భం చూద్దాం. ఇక్కడ దేవుని వాక్యములో మనకు మాదిరి చూపిస్తున్నాడు. ఎవరంటే ఆయన ఎవరు చూపిస్తున్నారంటే మాదిరికరమైనటువంటి పరిస్థితులు. చూడండి, దేవుని వాక్యములో మనం చూస్తే యథార్థంగా ప్రవర్తించే వ్యక్తి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. హిజ్కియా ఎలా జీవిస్తున్నారు? యథార్థముగా ప్రవర్తించే వ్యక్తిలో మాదిరికరమైన అనేకులకు మాదిరికరం. విశ్వాసత్వ జీవితాల్లో అనేకులకు మాదిరి, అనేకులను ప్రోత్సహించేటువంటి కార్యాలు, అనేకులు ఎవరైనా కొత్తగా వస్తున్న వారిని ప్రోత్సహించే కార్యాలు మన మాదిరి వారికి చూపించాలి. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుకుందాం. హిజ్కియా తన జీవితంలో అందరికి వారికి మాదిరికరముగా చూపిస్తున్నారు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 15వ వచనాన్ని. ఎందుకంటే యథార్థమైన జీవితం అనేకులకు మాదిరికరంగా కనిపించాలి. ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం యథార్థమైన జీవితము కలిగి యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు అనేకులకు మాదిరికరముగా ఉండాలి. వారిని ప్రోత్సహించాలి, వారిని పురికొల్పాలి, వారి పురికొల్పేటువంటి కార్యములు చేయాలి. అందుకనే చూడండి, మా చదువుకుందాం. 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారము నేరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసితని యేసు ప్రభువు అంటున్నారు. శిష్యుల యొక్క పాదములు కడిగారు. ఆ కింద చూస్తే ఆ వచనాల్లో శిష్యులను ఆయన పాదములు కడిగారు, ఆయన తువాలతో తుడిచాడు, ఆయన వారికి భోజనం పెట్టారు. ఆ మాటలు ఈ భాగంలో మనం చూడగలుగుతాం. చూడండి, ఎందుకు అలా చేశాడంటే నేను మీకు మాదిరి చూపిస్తున్నాను. పిల్లరా, యథార్థ హృదయం కలిగిన వారు మాదిరి చూపిస్తారు. యేసుక్రీస్తు వారు ఆయన మాదిరి ఏం చూపించాడంటే నేను మీకు చేసిన ప్రకారము మీరును అలాగున చేయండి. నేను ఏ విధంగా తాను విధేయత కలిగి మీ పాదములు కడిగాను, నేను మీ పాదము ఎలా తుడిచాను, ఎలా మీకు నేను పరిచర్య చేశాను, అలానే మీరు కూడా పరిచర్య చేయటానికి నేను మీకు మాదిరి చూపిస్తున్నాను. హిజ్కియా కూడా తాను మాదిరి చూపించాడు. తానేమి రాజుని గొప్పవాడిగా ఎంచుకోలే. పాడైపోయిన పని అంతా కూడా తాను మరి బాగు చేయడానికి తను తాను యథార్థ హృదయముతోటి తన ప్రవర్తన చేత దేవుని మందిర పని చేయడానికి తాను అనేకులకు మాదిరికరముగా ఉన్నారు. పిల్లరా, పని కూడా అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితం కలిగి ఉండటానికి నేర్చుకోవాలి. యేసు ప్రభువు మాదిరి చూపిస్తున్నారు. అందుకే ఆయన శిష్యుల పాదములు కడుగుతూ వచ్చారు. మన సందర్భం చూడండి, దేవుని వాక్యములో దశలోనికి రాసిన పత్రిక 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం.
9వ వచనం చదువుకుందాం. మీరు మమ్మల్ని పౌలు అపోస్తలుడు అంటాడు చూడండి. మీరు మమ్మల్ని పోలి నడుచుకొనవలెనని మీరు మమ్ములను పోలి నడుచుకునవలెనని మమ్మల్ని మేము మాదిరిగా కనపరుచుకొనుటకు అనేకులకు మాదిరిగా కనపరుచుకున్నటకు ఇలాగు చేస్తున్న మేమిలాగు చేసి అనేకులకు మాదిరిగా. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మీరు మమ్మును పోలి నడుచుకునవలెనని మేము మాదిరిగా కనపరుచుకున్నటకై ఇలాగూ చేస్తుంది కానీ మాకు అధికారము లేక కాదు. మాదిరికరమైనటువంటి జీవితం, విశ్వాస యొక్క జీవితంలో మాదిరి అనగా మంచి లక్షణాలు. ఆ మంచి లక్షణాలు కలిగి ఉండాలంటే విధేయత కలిగి ఉండాలి. పౌలు అపోస్తలుడు కూడా ఎంతో తాను విధేయత చూపించాడు, విధేయుడయ్యాడు, దేవుని పని తాను కష్టపడి చేశాడు. కాబట్టి మీరు కూడా దేవుని పనిలో కష్టపడి పరిచయం చేయమని, అందుకే మేము మీకు మాదిరి ఉన్నామని పౌలు అపోస్తలుడు కూడా మాట్లాడుతూ వచ్చారు. అందుకే మనం కూడా విధేయత కలిగినటువంటి వారమై ఆయన పనిలో పరిచయం నమ్మకంగా చేయడం కొరకు దేవుడు మనకు నేర్పించేవాడు కనుక మనము ఈ సంవత్సరం ఆరంభం నుండి కూడా దేవుని పని ఎలా చేయాలంటే శ్రద్ధగా చేయాలి. మన వాక్యంలో వద్దాం. 29వ అధ్యాయము చూడండి. 29వ అధ్యాయము 3వ వచనములో అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలలో యెహోవా మందిర తలుపులను తెరచి వాటిని బాగు చేశాడు. దేవుని మందిరం యొక్క పరిచర్య, దేవుని మందిరం యొక్క మక్కువ, దేవుని మందిరంపై తనకు ఉన్నటువంటి ఆశ ఎంతో ఉన్నతమైనది. దేవుని పని అంతా కూడా బాగు చేసి ఇంకేం చేశాడంట? 4వ వచనం. యాజకులను లేవీయులను పిలవనంపి తూర్పుగానున్న రాజవీధులలో వారిని సమకూర్చాడు. అంటే మందిర తలుపులు వేసి ఉన్నాయి, తలుపులు తెరవలేదు. అయితే హిజ్కియా తలుపులు తెరిచాడు, మందిరమును బాగు చేశాడు. ఇంకేం చేశాడు? లేవీయులు యాజకులందరినీ కూడా సమకూర్చువాడు. హిజ్కియా యొక్క 2వ లక్షణం ఏంటంటే ఆయన సమకూర్చువాడు. అనేకులను సమకూర్చాడు. లేవీయులందరూ వెళ్ళిపోయారు, పరిచర్య లేదు, పని లేదు. అందరూ కూడా ఎక్కడెక్కడో వెళ్ళిపోయిన వారందరినీ కూడా సమకూర్చాడు ఏలియా. వీళ్ళరా మనం కూడా అనేకులను సమకూర్చే అనుభవం నేర్చుకోవాలి. అనేకులను దేవుని మందిరములకు సమకూర్చే అనుభవాన్ని నేర్చుకోవాలి. మన తోటి వారు, మన ప్రక్కన వారు, లేక మన కుటుంబీకులు, మన పిల్లలు, తిరుగు పొరుగు వారు, వారందరినీ కూడా ఏం చేయాలి? సమకూర్చాలి. దేవుని మందిరానికి నడిపించాలి. రండి దేవుని మందిరానికి, మేము వెళుతున్నాము రండి అని అనేకులు కూడా సమకూర్చే అనుభవం కలిగి ఉండాలి. ఇక్కడ 3 మాటలు చూసాం. 1, యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు. 2వది, దేవుని మందిర తలుపులు తెరిచాడు. 3వది, వాటిని బాగు చేశాడు. 4వదిగా ఆయన లేవీయులు యాజకులను సమకూర్చాడు. ఈ అనుభవము కలిగి ఉన్నారు. అందుకే అశ్రద్ధ చేయవద్దు. కొత్తగా వస్తున్న వారిని ప్రోత్సహించాలి. కొత్తగా బాప్తీసం కొరకై సిద్ధపడుతున్న వారిని ప్రోత్సహించాలి. తలూరుపల్లి ఒక అర్పుండే, ఎవరైనా కానీ కొత్తగా కానీ దేవుని మందిరానికి వస్తే ఇక వాళ్ళు వదిలిపెట్టేది కాదు, వాళ్ళని విడిచిపెట్టేది కాదు. ఎన్నెన్నో మాటలు ఎంతో చెప్పి వారిని ప్రోత్సహించేది. మరి బాప్తీసం కొరకు సిద్ధపడుతున్న వారినైతే అసలు వారిని విడిచిపెట్టి ఎంతో సంతోషించేది, ప్రోత్సాహం పురికొలుపు. పిల్లల మనం అలాంటి అనుభవం కలిగి ఉండాలి. ఎవరైనా కొత్తగా వస్తున్న వారిని పలకరించాలి, వారితో మాట్లాడాలి, వారితో కలిసి కొంతసేపు అయినా మాట్లాడాలి. ఒకవేళ బాప్తీసం కొరకే మనం బాప్తీసాలు ఉంటాయి వచ్చే నెలలో, అలాంటి వారు పేర్లు ఇచ్చిన వారు వారిని ప్రోత్సహించాలి, వారిని
దేవుని మాటలు చెప్పాలి, వారిని బలపరచాలి, వారి మంచి చక్కని తీర్మానం మీద స్థిరపరచాలి. అది సమకూర్చుట. అందుకే హిజ్కియా, లేవీయులు, యాజకులంతా చెదరిపోయారు, ఇళ్ళకి వెళ్ళిపోయారు. అయితే వారందరినీ కూడా సమకూర్చాడు. చూడండి, మళ్ళా లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధులలో వారిని సమకూర్చే అనుభవం కలగాలి. విశ్వాస యొక్క జీవితంలో 4 లక్షణాలు చూసాం. ఒకటి, హిజ్కియా యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు. రెండవది, దేవుని మందిరం యొక్క తలుపులు తెరచాడు. మూడవది, బాగు చేశాడు. నాలుగవది, చెదరిపోయినటువంటి యాజకులు, లేవి అందరినీ కూడా పిలిచి సమకూర్చాడు. అని కూడా అదుపు కలిగి ఉండాలి. చెదరిపోయిన వారు, ఎక్కడెక్కడ అనేక రీతుల్లో నష్టపోయిన వారు, వారందరినీ కూడా ఎవరు సమకూర్చాలి? మనమే వారిని సమకూర్చి వారిని బాగు చేయాలి. ఆత్మీయంగా నష్టపోయిన వారిని, ఆత్మీయంగా బలహీనమైన వారిని మనము సమకూర్చి వారిని దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా వారిని నిలవబెట్టే బాధ్యత దేవుడు ఈ సంవత్సరం మనకి ఇచ్చాడు. అందుకనే ఏం చేయాలంట? 2:48 తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా పరిచర్య, దేవుని పని చేసిన వారు ఎవరు కూడా నష్టపోయిన వారు లేరు. దేవుని పని కొరకై సంపూర్ణంగా సమర్పించిన వారు ఎవరు కూడా ఏమి నష్టం కలిగిన వారు లేరు. మన దేవుడు అచ్చి ఉండేవాడు కాదు. మన దేవుడు అంతకంతగా మనకి ఇచ్చేవాడే కానీ మనకి అన్నడు కూడా అచ్చి ఉండేవాడు కాదు. అందుకే పిల్లరా, ఈ 4 లక్షణాలు మనకి కలిగి ఉండాలి. ఒకటి, యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి. రెండవది, తలుపులు తెరిచిన అనుభవం కలిగి ఉండాలి. మూడవది, బాగు చేయాలి. నాలుగవది, సమకూర్చే అనుభవం. ఈ 4 అనుభవాలు కలిగి ఉంటే మనం హిజ్కియా వంటి దృష్టి కలిగిన వారు దేవుని దృష్టిలో. మనల్ని కూడా అంటారు, వీరు నా దృష్టిలో యథార్థవంతులుగా కనిపించారు. మోకరించని ప్రార్థన చేసుకుందాం. 4 తలంపులు. ప్రభు రక్తములో, శరీరములో పాలు పొందబోతున్న మనం ఈ సంవత్సరం ప్రభు మాట్లాడుతొచ్చారు. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ముయ్యబడిన హృదయమైన తలుపులు తెరవాలి, వాటిని బాగు చేయాలి, అనేకులను చెదరిపోయిన వారిని సమకూర్చాలి. ఈ 4 అనుభవాలు కలిగి ఉండాలని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మరి ఎక్కువగా ప్రభు రక్తములో పాలు పొందబోతున్న నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి సత్యం ఏంటంటే,